హాయ్. అంత ఈజీ ఏం కాదు, శ్రీశైలం అంటున్నా కానీ రండి రండి అని బండి పైన అయితే వాసిపోయి చూడవచ్చు మీరు మొత్తం వ్యూ. ఖచ్చితంగా ఇక్కడ దాకా వచ్చి బోట్ రైడ్ చేయకపోతే వేస్ట్. చూడండి హాయిగా పశువుల్ని మేపుకుంటూ ఉన్నారు ఇక్కడ. ప్రశాంతమైన జీవితం, ఎలాంటి స్ట్రెస్ లేకుండా. ఇంకా ఇక్కడ నుండి టెంపుల్కి రీచ్ అవ్వడానికి ఇంకా 50 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. సో ఫాస్ట్గా అయితే అక్కడికి యాక్చువల్గా నేనేమనుకున్నానంటే కొండ కదా, కొండ మీద ఏముండిద్ది, నార్మల్ టెంపుల్ ఉండిద్ది అనుకున్నా. ఇక్కడ చూస్తే నార్మల్ ఊర్లు ఉన్నాయి, పొలాలు పండిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు పొలాలు, ఊర్లే ఉన్నాయి అయితే కొండ మీద. మనం కూడా నిల్చున్నాం. చేతులు వదిలేస్తున్నా నుంచొని. గ్రూప్తో వస్తే ఏంటంటే హడావుడి అది ఇది అని. సింగిల్గా వస్తే మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అంతా మొత్తం మీకు చూపించవచ్చు. గ్రూప్తో వచ్చేసరికి వాళ్ళు అదంటారు ఇదంటారు. కొంచెం అంటే వాళ్ళు కూడా మన కోసమేలే అన్నీ చూద్దామని, కాకపోతే నేను క్లారిటీగా చెప్దామంటేనేమో అది కుదరలేదు. ఇంకో మట్టి ఉన్న దగ్గర స్లోగా వెళ్ళాల. డ్యామ్ కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు. ఎక్కడ పట్టినా మట్టి ఉంది, అస్సలు ఉంచొద్దు బండిని, కార్నరింగ్స్ అస్సలు చేయొద్దు. మట్టి ఉన్న దగ్గర చూసుకోండి, మట్టి ఉంటే అది. ఇప్పుడు ఒక చిన్న గేట్ వదిలినట్టున్నాడు. అంత ఈజీ ఏం కాదు, శ్రీశైలం అంటున్నా కానీ రండి రండి అని బండి పైన అయితే వాసిపోయింది. అమ్మ కంటిన్యూగా అల్లాడిపోతున్నాను నడపలేక. పోతానే ఉంటే వస్తానే ఉంది రోడ్డు. ఓకే రీచ్ అయినట్టున్నాము. మీకు చూపించడం మర్చిపోయినా, పైకి అక్కడ కనిపిస్తుంది రైట్లో పైన చెట్లు అడ్డు వస్తున్నాయి కానీ అల్లాడిపోతామయ్యా నాయన. మీతో పాటు కంపల్సరీ ఇంకొక రైడర్ ఫస్ట్ టైం వస్తే ఇంకొకరితో వచ్చేటట్టు ట్రై చేయండి. ఎందుకంటే అంత ఈజీ కాదు బైక్ నడవటం అంటే. 300 కిలోమీటర్స్ హైదరాబాద్ నుండి నాన్ స్టాప్ కొట్టుకొని రావాలంటే రూట్స్ కూడా చాలా డేంజర్ ఉన్నాయి. రూట్లు ఎక్కడ ఎవడు ఆపోజిట్ లో వస్తాడో కూడా అర్థం కాదు. సో చూసుకుంటా టర్నింగ్స్ దగ్గర మెయిన్ గా స్లోప్స్ ఎక్కువ ఉన్నాయి, టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి, కవర్స్ ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి జాగ్రత్తగా రావడానికి ట్రై చేయండి. చిన్న జరిగినా కానీ ఆపోజిట్ లో వచ్చి గుద్దేస్తారు. సో చాలా జాగ్రత్తగా నడపండి బైక్. మీకు అంతా కనిపిస్తుంది అనుకుంటున్నా, అక్కడ బిల్డింగ్స్ కానీ, ఇక్కడ పవర్ ప్లాంట్ అనుకుంటా. ఈ రిజర్వాయర్ నుండి నాకు తెలిసి పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. చూడండి ఎంత పెద్ద కొండలో రోడ్డు. ఇప్పుడు అక్కడ దాకా రోడ్డు ఉందేమో నాకు తెలిసి, చూద్దాం. రిజర్వాయర్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదొక స్పాట్ అనుకుంటా, రిజర్వాయర్ స్పాట్.
ఐ థింక్ ఇదొక స్పాట్ అనుకుంటా డ్యామ్ది. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇక్కడ ఎక్కి చూపిస్తా మీకైతే. చిన్న అడుగు వేసినా కానీ అయిపోయినట్టే నా పని. అమ్మా చూడొచ్చు డ్యామ్ వ్యూ మొత్తం మీరు ఒకసారి. అవి వాటర్ అనేవి అసలు ఫుల్ వస్తుంది. డ్యామ్ గేట్స్ అయితే తీయలేదు ఇప్పుడు. నాకు తెలిసి పవర్ అంతా దానికి సప్లై అవుతుంది. ఈ టన్నెల్స్ నుండి వచ్చేసి ఒక్కసారి పవర్ అనేది ప్రొడ్యూస్ అయ్యి అక్కడికి వచ్చింది. సో ఈ డ్యామ్ వాటర్ వచ్చేసి కృష్ణా వాటరు. చూడవచ్చు ఇది 4000 to 6000 మెట్రిక్ టన్స్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేసిద్ది. ఇది మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే డ్యామ్ ఏదైనా ఉందంటే శ్రీశైలం డ్యామే. ఇది మన ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్ అనాలా లేదంటే ఏమనాలి, రెండింటికి వచ్చి. నాకు తెలిసి శ్రీశైలం మొత్తం తిరిగినట్టున్నాం మేము. ఒకసారి ఏమో రోడ్డు తప్పిపోయినాం, మళ్ళా రివర్స్ పోమన్నారు. ఒక అతనేమో రివర్స్ వద్దు ముంగట పోండి అని చెప్పిండు. మళ్ళీ అటుకెళ్ళి వచ్చినాం. గొంతులు గొంతులు సందులు సందులు ఆల్మోస్ట్ శ్రీశైలం చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళా ఇదేదో రోడ్డుకి తీసుకొచ్చింది మా వాడు. మొత్తం చూడండి అసలు రోడ్డు ఎట్లుందో చూడండి. దీనిలోకి పెద్ద పెద్ద ఆటోలు ఇవి ఉంటాయి కదా, మ్యాజిక్ వ్యాన్స్, అవి వేసుకొని వస్తున్నారు ఇంత చిన్న రోడ్లోకి. షాక్ నేను. మళ్ళీ అందులో ఎంతమంది, ఒక 10 members 12 members ఉన్నారు. నాయన బండ్లతోనే అల్లాడుతున్నాం. వాళ్ళు డైరెక్ట్ ఆటోలు వ్యాన్లు. ఈ రోడ్డు మొత్తం ఇంతే ఉన్నట్టుంది డౌన్ దాకా. ఇది చూడండి విచిత్రంగా. మీద పడుతుంది వచ్చి, నీ మీదే మళ్ళీ మా మీద పడుతుంది వచ్చి. టీషర్ట్ పైన టీషర్ట్ లైట్ దిగాల్సిందే. నువ్వు ఆగు, నేను అటు పోతా. బండి ఇరక్కపోయింది, అదేమో రాటలా. సో బోట్ రైడ్కి అయితే బోట్ రైడ్ చేద్దామని అనేసరికి ఇంకెక్కాము. చూడవచ్చు మీరు మొత్తం వ్యూ. ఖచ్చితంగా ఇక్కడ దాకా వచ్చి బోట్ రైడ్ చేయకపోతే వేస్ట్. టికెట్ అంకుల్ ఎంత స్పీడ్లో పోతుంది? 20? ఓకే ఓకే వెళ్తున్నా. ఈ అలలు, ఈ గాలి ఇదంతా చూస్తూ ఉంటే ఇక్కడే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. చాలా హాయిగా ఉంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఈ రోడ్ ఏమో మొత్తం గతుకులు గతుకులు దారుణంగా ఉంది. ఇంకా స్లోపులు, ఫుల్ స్లోపులు ఉన్నాయి వెళ్ళే దారిలో. పెట్రోల్ అయిపోయిద్దేమో అని డౌట్. నా కెపాసిటీ, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఏమో 11 liters. సో 300 kilometers ఆల్మోస్ట్ తిరిగింది బండి అయితే. వస్తే బాగుండు బాంక్ దాకా.
ఇప్పుడు దాకా దాటినాం ఒక 50 కిలోమీటర్స్ అన్నా నడుపుంటా అనుకుంటే 23 కిలోమీటర్స్ అంట నడిపింది. 3 అవుతుంది ఇప్పుడు టైము. అబ్బా, నిన్న నైట్ 1 నుండి ఇప్పుడు దాకా నాన్ స్టాప్గా బండి మీదే ఉన్నాం. మధ్య మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతేగాని ఇంక స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. పోతా ఉంటే వస్తూనే ఉంది. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, వచ్చేటప్పుడు బాగానే ఉంది. వెళ్ళేటప్పటికి అల్లాడిపోతున్నాం. అమ్మా, గట్టి కొట్టుకుంటూ పోవాలని ఇష్ట అయినా నడిపి చేతులు పోతున్నాయి అసలుకి. నేను ఇంకోసారి రాను నాయన. ఇంత లాంగ్ డ్రైవ్ నా వల్ల కాదు. అమ్మా, పొద్దున ఏదో బాగుంది అనిపించింది కానీ ఇప్పుడు ఓపిక అంతా అయిపోయింది. నాకు అస్సలు ఓపిక లేదు. ఇంకా ఇంత దూరం డ్రైవింగ్ చేయాలంటే ఇంకా మళ్ళీ నాతో కాదు. ఈ వ్లాగ్ ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.